ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 37వ అధ్యాయం. హేమడ్ పంత్ ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవము గురించి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్య కృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింప నలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరిచడివారు. మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చెయ్యనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేవారు. వారు సముద్రము వలె శాంతముగా తొణకగా ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను అక్క చెల్లెండ్ర వలె చూసుకునేవారు. వారి శాశ్వతాస్థలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి యందు చూసేదముగాక. వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమడ్ పంత్ చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవం. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించి తిని. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరుప మొదలెడిరి. బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చెడతలు, మృదంగము, కంజీర మధ్యలలో పట్టుకుని భజన చేయుచుండెడివారు. సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములు చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా ఉండుడని చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా కూర్చునడివారు. తాత్యా పాటిల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్య బాబాను మామా అని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫిని వేసుకుని చంకలో చటగా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరటకు సిద్ధపడుచుండేది. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా వడలిపై వేచెడివారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటన వేలుతో ధునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపం నార్పి చావడికి బయలుదేరేడివారు. అన్ని వాయిద్యములు మోగడివి. మతాబా మందు సామాను అనేక రంగులు ప్రదర్శించుచు కాలిడివి. పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేతబట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకుని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు. వానిపై బాబా భక్తుల కేలుతతో నడిచెడివారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాబూ సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునేడివారు. ఈ ప్రకారంగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేడివారు, భజన చేయువారు, వాయిద్యమును మ్రోగించువారు భక్తుల సమూహము ఉండేది. హరినామ స్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బద్దలగునటుల మారుమోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలుగడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచ్చట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచెడివారు. వారెవరినో పిలుచున్నట్లు కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి
ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరక ఉండేది. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ పక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లా అంచును పట్టుకునేటివారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్ప నలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవము చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండెరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబాకి ఇరుపక్కలా నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేర్చుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము గాని ఇక ముందు గాని ఈ దృశ్యమును గనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనసుకు శాంతి, తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండెరి. దానిపై తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరఖ తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధములు పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పూల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూసేడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీచుండెడివారు. లేనిచో బాబా దానిని విసిరి వైచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేడివారు. వారు చెయ్యడానికి అభ్యంతర పెట్టువారు కాదు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకునుచుండెను. బాపూ సాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్య పాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలము ఇచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాతియా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకుని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసిన కర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకు ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహాల్సాకు ఇచ్చేడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలకు ఆగవలసి వచ్చెను. కుమ్మరులు దాని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తయిన పిమ్మట భక్తులు పూల దండలను బాబా మెడలో వేసేడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము, అభిమాన రాహిత్యముల అవతారమగుట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్కపెట్టువారు కాదు. భక్తుల యందు గల అనురాగముచే వారు సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాపూ సాహెబ్ జోగ్ సర్వ లాంఛనములతో హారతి ఇచ్చువాడు. హారతి సమయమున భాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనును, నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళము గాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించెదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. ఓం శ్రీ సాయినాథాయ నమః. 37వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।